సో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే పుర ఎన్నికలకు సన్నాహాలు 13 నగరాలు 87 పట్టణాల్లో మొదలైన పునర్విభజన. ఇంకా 13 నగరాల్లోని 87 పట్టణాల్లో మళ్ళీ పునర్విభజన అయితే స్టార్ట్ చేశారు. కొత్తగా పెరగనున్న 736 డివిజన్లు, వార్డులు, రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా ప్రచురణకు కసరత్తు. మన రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సవరణకు మళ్ళీ అయితే కసరత్తులు అయితే చేస్తున్నారు. మళ్ళీ జనాభా లెక్కలు ఇవన్నీ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు మొదలయ్యాయి. 13 నగర పాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద 13 నగరాలు, 87 పురపాలక సంఘాల్లో, అదేవిధంగా పంచాయతీ డివిజన్లో వార్డు పునర్విభజన అయితే చేయనున్నారు. ప్రస్తుతం 3206 డివిజన్లు ఉండగా వార్డులున్నాయి. ఇక 2011 జనాభా లెక్కల ఆధారంగా వీటిని విభజించనున్నారు. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో 3206 డివిజన్లు ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ 2011 లెక్కల ప్రకారం మళ్ళీ ఇప్పుడు వీటిని అయితే సవరణ చేయనున్నారు. పాత కొత్త డివిజన్లు, వార్డులకు 4 వైపులా హద్దులు నిర్ణయించాక ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చి ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తారు. అనంతరం మార్పులు చేర్పులతో కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తుది ఆమోదం కోసం పంపనున్నారు. ఇక ఈ పునర్విభజనతో డివిజన్లు, వార్డుల సంఖ్య 3942కి పెరగనుంది. అంటే కొత్తగా 736 అందుబాటులోకి రానున్నాయి. మనకి ఇప్పుడు వరకు ఉన్న ప్రస్తుతం మనకి ఎన్ని డివిజన్లు ఉన్నాయంటే 3206 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కొత్త పునర్విభజన చేసిన తర్వాత మనకి 3942కు పెరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద 736 డివిజన్లు అయితే కొత్తగా మనకు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ 736 డివిజన్ లో రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు ఉండగా 75 పురపాలక సంఘాలున్నాయి. నగర పంచాయతీలోని పాలక వర్గాల పదవీ కాలం ఈ ఏడాది మార్చి 17తో ముగిసింది. మరో నగరపాలక సంస్థ, ఇంకో 12 పురపాలక నగర పంచాయతీలో నవంబర్ లో ముగియనుంది. ఆల్రెడీ మనకి ఇప్పుడు తెలిసిందే, పంచాయతీలో ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళ పదవీ కాలం ఆల్రెడీ ముగిసింది. ఇప్పుడు ప్రత్యేక అధికారులు అయితే దాన్ని అధికారంలో తీసుకుని ఇప్పుడు అక్కడ పాలన చేస్తున్నారు. సో వీటిలన్నిటికీ కూడా అదే విధంగా నగర పంచాయతీల్లో 12 పురపాలక సంఘ డివిజన్లు ఉన్నాయి. ఈ 12 కూడా వచ్చే నవంబర్ తో అయితే అధికారం ముగియనుంది. వీటన్నిటినీ కలిపి ఇప్పుడు ఎన్నికలకు నిర్వహించిన పాత పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన తర్వాతే కొత్త ఎన్నిక వారు బాధ్యతలు చేపడతారు. సో ఆల్రెడీ ఇప్పుడు మనం పంచాయతీల్లో అయితే ఆ పాలన ముగిసింది కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మళ్ళీ కొత్తగా ఎవరైతే ఎన్నిక అవుతారో వాళ్ళు బాధ్యతలు చేపడతారు. సో ఇక్కడ మనకి ఇప్పటికే సంకేతాలు ఇవ్వడం, అంతకు అనుగుణంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సన్నద్ధమవుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పదవి కాలం ముగిసింది. అదే విధంగా నవంబర్ లో అయితే మిగతా నగర పాలకాలు కూడా ముగుస్తున్నాయి కాబట్టి ఈ ఆగస్టు, సెప్టెంబర్ లో అయితే ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది మనకి. ఈ క్రమంలోనే డివిజన్లు, వార్డుల పునర్విభజనకు వేరువేరుగా నోటిఫికేషన్లు ఇటీవల జారీ చేస్తుంది. మనకి ఆల్రెడీ తెలిసిందే, మొన్న రీసెంట్ గానే మనకు ఏదైతే డివిజన్లు ఉన్నాయో, వార్డులు ఉన్నాయో సెపరేట్ గా దేనికి దానికి పునర్విభజన చేయాలని చెప్పేసి ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెలాఖరుకు పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలి. అధికారులు, సిబ్బంది జనగణన ఏర్పాట్లు ఉన్నారన్న పురపాలక, నగరపాలక సంస్థల విజ్ఞప్తిపై వచ్చే నెలాఖరు వరకు గడువు పెంచారు. యాక్చువల్లీ అయితే ఈ నెలాఖరు లోపు ఈ పునర్విభజన ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంది. కాకపోతే ఇంకా ఈ జనగణన కూడా ఇప్పుడే జరుగుతుండడంతో వచ్చే నెలాఖరుకు ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి సో గడువునైతే ఇంకా ప్రభుత్వం పొడిగించింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీసీల గణన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ వచ్చే నెలలో నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా వార్డులు, డివిజన్ స్థానాలు, ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బీసీ రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి గతం నుంచి జరుగుతుంది. సో మొత్తం అన్ని కలిపి ఇక్కడ మనకి ఏంటంటే ప్రభుత్వం అన్ని రిజర్వేషన్లు కలిపి 50% మించకుండా చూడాలని చెప్పి చెప్తున్నారు. మనకి తెలిసిందే కదా, అన్ని రిజర్వేషన్లు కలిపి ఎప్పుడు 50% దాటకూడదు. సో అదే ఇక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నారు. అన్ని మొత్తం వార్డులు, డివిజన్ ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత మొత్తం రిజర్వేషన్లు అన్ని కలిపి 50% మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ఇలాంటప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మరి చూడాలి.
వార్డులు డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా తుది ప్రచురణ, పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలు ఈ నెలాఖరులోగా కొలికి రానున్నాయి. ఓటర్ల జాబితాలను 2026లో మార్చి 9న ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక శాఖను ఆదేశిస్తూ ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే ఈ ఓటర్ల జాబితా ఏదైతే ఉందో 2026 మార్చి 9న కొత్త వాటిగా ప్రచురించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక శాఖను ఆదేశించింది. మరికొంత సమయం కావాలన్న ఆ శాఖ విజ్ఞప్తికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఓటర్ల జాబితాల ప్రచురణ మరోసారి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఓటర్ల సంఖ్య ఆధారంగా ఒక్కో నగరం పట్టణంలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. యాక్చువల్లీ ఈ మంత్ మార్చి 9న అవ్వాల్సింది ఇంకా గడువు పెంచాలని చెప్పేసి కోరడంతో దానికి అనుమతి లభించి ఇంకా మళ్ళీ ఇప్పుడు మరి ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయిన తర్వాత మరొకసారి నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఎన్ని వార్డ్స్ లోని లేదా ఎన్ని నగరాల్లో మనకి ఎలక్షన్ జరుగుతుంది అనేది మళ్ళీ ఒకసారి సర్వే చేస్తారు. ఎవరిని నియమిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. త్వరలో ఉద్యోగ విరమణ చేస్తున్న ఒక ఐఏఎస్ పేరు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. 5 ఏళ్ల పదవీ కాలం ముగియడంతో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గత నెల 31న బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో మనకి ఎన్నికల సంఘం కమిషనర్ అంటే ఒకరు ఉండాలి. సో ఇప్పుడు ఆ ఎన్నికల సంఘం కమిషనర్ ఎవరై వస్తారు అనే దానిపై అయితే ఉత్కంఠ రేగుతుంది. దాంట్లోనే ఒకరి పేరు అయితే ప్రభుత్వం దృష్టిలో ఉంది. అది ఎవరంటే ఐఏఎస్ అయినటువంటి ఆయన గత నెల అంటే మార్చి 31తో ఆయన పదవి బాధ్యత నుంచి తప్పుకున్నారు. సో ఆయనకి ఈ ఎన్నికల సంఘం కమిషనర్ బాధ్యత అప్పచెప్తారనే ప్రచారం అయితే బయట జరుగుతుంది. ఆయన పేరు వచ్చేసి నీలం సాహ్ని. ఈయన ముందు నెల మార్చి 31 నుంచి ఈయన పదవి నుంచి తప్పుకున్నారు. సో ఇప్పుడు ఆయనకి ఎన్నికల సంఘం కార్యదర్శికి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ప్రెసెంట్ అయితే ఆయన ఈ సంఘానికి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటున్నారు. మరి తర్వాత ఎన్నికల సంఘం కమిషనర్ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారని చెప్పేసి అందులో ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పునర్విభజనతో వార్డులు డివిజన్ సంఖ్య ఎలా పెరగనుంది. 87 పురపాలక సంఘాలు నగర పంచాయతీలో ప్రస్తుతం వార్డుల సంఖ్య అంటే మనకి టోటల్ 87 పురపాలక సంఘాలు ఉన్నాయి. ఇంకా ఈ నగర పంచాయతీలు వార్డుల సంఖ్య మొత్తం చూసుకుంటే 2481 వార్డుల సంఖ్య ఉంది. పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 3020కి అయితే చేరుకోనుంది. 13 నగరపాలక సంస్థల్లో ప్రస్తుతం డివిజన్ల సంఖ్య ఎంత ఉంది, 725. మరి పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 922కు చేరే అవకాశం ఉంది. ఇంకా కొన్ని చోట్ల అయితే కోర్టు కేసులు ఉన్నాయి. సో అవి కూడా చేరిన తర్వాత 23 చోట్ల అయితే ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 23 పుర నగరపాలక సంస్థలు నగర పంచాయతీలకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించకపోవచ్చని తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 23 పుర నగరాల్లో అదేవిధంగా పంచాయతీల్లో కూడా 23 డివిజన్లకు వచ్చేసి కొన్ని కేసులు అయితే పెండింగ్ లో ఉన్నాయి. సో అవి క్లియర్ అయ్యేంత వరకు అక్కడ ఈ పునర్విభజన ఉండకపోవచ్చని తెలుస్తుంది. చుట్టుపక్కల పంచాయతీలు గ్రామాల పుర నగరపాలక సంస్థల్లో గత మున్సిపల్ ఎన్నికల ముందు విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో పలువురు కోర్టులో కేసులు వేశారు. సో ఇవి పరిష్కారం అయ్యాక వాటిలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు కొన్ని గతంలో చూసుకున్నట్లయితే అవి పునర్విభజించడానికి అక్కడ ఉన్నవారు ఒప్పుకోలేదు. దానికి సంబంధించి కొన్ని కేసులు అయితే పెండింగ్ లో ఉండి కోర్టులో నడుస్తున్నాయి. సో అవి క్లియర్ అయ్యేంత వరకు ఈ 23 డివిజన్లు అయితే పునర్విభజన చేయడానికి అయితే వీల్లేదు.